జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. హోదా ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న బీజేపీ, టీడీపీలకు గతంలో కాంగ్రెస్కు చెప్పినట్లే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని అఖిలప్రియ అన్నారు. స్పెషల్ స్టేటస్ అనేది మనకు వస్తే మహిళలు కానీ, స్టూడెంట్స్ కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరూ దానికి లబ్ధి పొందుతారు. కానీ ఈరోజు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మేము ఎంత కష్టపడుతున్నామో దాంట్లో 1% కూడా ఈరోజు టీడీపీ వాళ్ళు ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయకుండా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళు తీసుకొస్తే అది వాళ్ళ గొప్పతనం కాదు, అది మనకు రావాల్సిందే హక్కు. అది వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో హోదా కోసం ఉద్యమ బాట పట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని, చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరం కాదు, రాష్ట్రం బాగుపడాలంటే 10 సంవత్సరాలు కావాలా. కాబట్టి మేము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు? ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా ఇస్తే పక్క రాష్ట్రం అని చెప్పి మనమందరం కూడా పోరాడి జగనన్న దీక్ష విజయవంతం కావాలా, ప్రత్యేక హోదా రావాలా అని చెప్పే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా రావాలని చెప్పి అందరూ పోరాడాలని చెప్పి మనవి చేస్తూ